శ్రేష్ఠని ప్రత్యేకంగా అడగమన్నారు నన్ను ఈ క్వశ్చన్. ఎలాగా నేనే రైట్ పర్సన్ అని నువ్వు చూస్ చేసుకున్నావు అడగమన్నారు. ఇట్స్ నాట్ మై క్వశ్చన్, ఐ నో ది ఆన్సర్, బట్ దే వాంట్ టు నో, యూ హ్యావ్ టు టెల్ దెమ్. I had peace. More importantly, I waited for a man of God. దేవుని సేవకుని కోసం నేను ఎదురు చూశాను. ఎప్పుడైతే మా మమ్మీ డాడీ వాళ్ళకి ఈ సంబంధం వచ్చిందో, ఆ వచ్చిన చాలా రోజులు తర్వాత వి ప్రేడ్ అండ్ వెన్ వీ స్పోక్ అండ్ వెన్ వీ డిసైడెడ్, అప్పుడు కూడా ఐ వాజ్ స్టిల్ ప్రేయింగ్. మీకు కూడా చెప్పాను కదా, వెన్ ఐ ఫస్ట్ స్పోక్ టు యూ, దేవా అసలు ఇది నీ చిత్తమా కాదా అని చెప్పి 7 days నేను ఫాస్టింగ్ ఉండి, ఆల్మోస్ట్ 7 days ఫాస్టింగ్ ఉండి కన్నీటితో ప్రార్థన చేశాను. లార్డ్, లెట్ దిస్ నాట్ బీ అ ఫెయిలియర్, లెట్ దిస్ నాట్ బీ అ మిస్టేక్ అని చెప్పి నేను ప్రేయర్ చేసుకొని ఐ ఆస్క్ ద లార్డ్, ఇదే గనక నీ చిత్తం అయితే నువ్వు నాకు వాక్యం ద్వారా మాట్లాడు ప్రభువా, స్పష్టంగా నాతో మాట్లాడు, నాకు పీస్ దయచేయి అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు గాడ్ స్పోక్ టు మీ త్రూ దిస్ వర్డ్, ఐ హ్యావ్ సెంట్ దెమ్ ఫర్ దే హ్యావ్ కమ్ ఫ్రమ్ మీ, గో విత్ దెమ్ అని వచ్చింది. నేనే వారిని పంపాను, వారితో నువ్వు వెళ్ళాలి అని చెప్పి. ఇంకా ఐ డి నాట్ బ్యాక్ ఆఫ్. ఐ ఫెల్ట్ లైక్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పీస్ ఉంది. చాలామంది అడుగుతూ ఉంటారనమాట, ఎందుకని ఎలా తెలుస్తుంది దేవుని చిత్తం అని. అసలు దేవుని చిత్తం అనే దానికి బేసిక్ దేవుని చిత్తం, ఒక కామన్ చిత్తం అందరి పట్ల దేవునికి ఉంటుంది కదా. అందులో అవతల వ్యక్తి, లేకపోతే మనం పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి, వచ్చిన సంబంధము, వాళ్ళు దేవుని సేవిస్తున్నారా, దేవుని ప్రేమించేవారా, దేవుని మహిమపరిచే జీవితము, కుటుంబం ఉందా లేదా, దట్ ఈస్ ద కామన్ విల్. ఆఫ్ కోర్స్ మీ ఫ్యామిలీ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మామయ్య గారు కానీ అందరూ చిన్నప్పటి నుంచి తెలుసు, వదిన కానీ తన సాంగ్స్ కానీ తెలుసు. అయితే మీ ఫ్యామిలీ చాలా భక్తిగా, చాలా పీస్ఫుల్గా, ఎవరితో ఏ ఇబ్బంది లేని ఫ్యామిలీ అని చెప్పి మాకు ఎప్పటి నుంచో తెలుసు. అది కాకుండా ఐ వాంటెడ్ పర్సనల్ confirmation from the Lord, and I got it from him. Praise God for that. I Then hope we answered your question. Question అడగలేదు. ఇంకేం క్వశ్చన్ లేదు. Okay.